హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మండే ఈరోజు. అయితే మీకు కొత్త విషయం ఏం చెప్పాలంటే, మా జ్యోతి స్కూల్ బంద్ చేసింది. ఎప్పుడు బంద్ చేయమన్నా నేను పోయానని అంటది. కానీ ఈరోజు నిన్న నైట్ మంచిగా ఆలోచించి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. స్కూల్కి స్టాప్ చేస్తా అని చెప్పేసి స్కూల్ అయితే బంద్ చేసింది. లేకపోతే ఈ టైం వరకు వెళ్ళిపోతుండే స్కూల్ బస్ కోసం అని చెప్పేసి. ఇంకా ఆమె లేవని కూడా లేవలేదు. ఇద్దరు పిల్లలు అయితే మంచిగా వండుకోరు. మెల్లగా నాన్నపప్పని లేపాలి. ఆమె బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఇక ఇంటర్వ్యూ కూడా పోవాలి అలా కాదు, ఇంటర్వ్యూ మొత్తం బాగానే ఉంది. మరి నాన్నగారు నేను వదిలేసిపోదాం సప్న. చల్లు ఉంటుందా? పోదమ్మా జ్యోతి, పోదమ్మా ఉంటావా? నువ్వు పోదమ్మా, చెల్లి వస్తా అన్నదాన్ని. ఆమె స్కూల్ మానేసింది మన కోసం కాదు, అలా వీడియోల కోసం. అదే ఇప్పుడు మనం ఎన్ని గంటలకు వెళ్తాం? ఇంట్లోకి వెళ్తే నాన్నగారిని తీసుకోవాలి. 3 గంటలకు పోవాలి మనం. ఏడికి? సిటీకి. అది ఏడా అసలుకి? మదాపూర్ కాదు, యూసుఫ్ కూడా. అమ్మరే దేవుడా. యూసుఫ్ కూడా 3 గంటలకు మనం ఇంటికి వెళ్తే అడిగి పోయేసరికి 4:30 అవుతుంది. మరి ఎట్లా మరి? చెల్లని తొలకపోవాలి ఇక. జ్యోతి మీ వీడియో కంప్లీట్ చేసుకోరు తొందరగా. అలా చెల్లి అలా వీడియో తీసుకుంటా అన్నది అనుకో. ఇక తొందరగా ఇంట్లోకి వచ్చి 2:30కి వెళ్ళి నానియన్ స్కూల్ దగ్గర పోయి చెల్లెని ఆడికెళ్ళి అనంతరంకి వెళ్ళి బొమ్మ దాకా నారాయణపూర్ బొమ్మ దాకా నడుచుకుంటా రమ్మందాం. ఆడికెళ్ళి కార్లు ఎక్కించుకొని ఎందుకు ఆడికెచ్చి స్కూల్ కాడికి పోయి స్కూల్ నుంచి అటు తీసుకొని పోయి దబ్బున వస్తే అయిపోతుంది. బయట చలి ఎట్లుంది? ఘోరంగా ఉంది. అందుతలేదు నా కుళ్ళ పని చేసినావు కానీ నా చోలకు అందుతలేదు. ఇది మళ్ళీ పడుతుంది అది, నాకు మళ్ళీ పడుతుంది అది. ఎందుకు పడుతుంది? పడుతుంది. మొన్న ట్రైల్ ఏం పోతుంది తెలుసా? కటపంటి తంబాలయ్యా ఓ సీనయ్య, కరెంటు బుగ్గాలయ్యా ఓ సీనయ్య. కామెంట్లు తెలుసా? ఎవరో కామెంట్ పెట్టిరుగా, అన్న మీ సీనయ్య పాట వదిలేటట్టు లేరు కదా మీరు అని. 2 చేసినాం దాన్ని మనం, అన్ని కాలం చేయలేదు. నీది 1 మిలియన్ పోయింది, మాదేమో ఇప్పుడు 4 లక్షల పైన పోయింది. అది 1 మిలియన్ పోతుంది. చూద్దాం అనుకున్నా కానీ చూడలేదు. ఓ కామెంట్స్ పొద్దున్న లేసే కామెంట్ చూసినా కొన్ని 100 కామెంట్లు ఉన్నాయి తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. చాలా అందరికీ డ్యూట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ స్వప్న గారు, చాలా బాగా చేస్తున్నారు. ఇట్లాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టిఫిన్ చేస్తే తినేసేద్దాం ఇక. ఇప్పుడేనా 7? ఇంకా చాయ్ కూడా తాగలే. ఓ మై గాడ్, ఒక్కొక్కటి పెట్టింది. ఏం చేసింది? ఇలాంటి పొద్దున మనం 2 సెట్లు తీసుకున్నాం. అది ఆఫ్ పోయమని చెప్పింది కదా డాక్టర్. అవును. మనం ఆఫ్ పోసిన గ్లాస్లో పెట్టినామా, అవి కూడా గ్లాస్లో పంపేసింది. ఎందుకు? ఆడుకుంది మెడిసిన్ తోటి. వీటితోటి ఎంతసేపు ఏం చేసినావు? నేను ఆ ఇంట్లోనా, ఆమె స్కంద సినిమా చూసుకుంటా కూర్చుంది చైర్ మీద. ఇవి తీయదు కదా అని చెప్పి నేను నెబులైజర్ వెనకాలకే వేసిన. ఎప్పుడు చూసిందో తెలియదు. ఆ ఆఫ్ ఉన్న లిక్విడ్ గ్లాస్లలో పంపేసింది. ఇలాంటిది ఇంకొక సెట్ ఉంటుంది కదా, అది మొత్తం ఇవి మొత్తం ఓపెన్ చేసేసి ఇలా లిక్విడ్ మొత్తం బయట పోసేసి డబ్బాలు ఇట్లా ఇసిరి కొట్టి పెట్టింది. నేను వచ్చి చూద్దాం అనుకునేసరికి అవి లేవు. ఏం చేసినావు నాని అని అంటే, నేను చేయలేము మమ్మీ అన్నది. నిజం చెప్పు నాని అని అంటే, కొడతాను భయంతో నేనే చేసిన మమ్మీ. మళ్ళీ అప్పుడు మంచిగా ఉన్నాయి కదా ఇవి బాటిల్ లాగా, ఇట్లా ఇప్పింది. ఇట్లా డ్రాప్స్ మొత్తం కింద పోసేసింది. మెడిసిన్ పరిస్థితి ఎట్లా మరి? మళ్ళీ తమ్ముడు తెచ్చిందిగా, తమ్ముడికి ఫోన్ చేస్తే తీసుకుంటుంది. నాని పాప పనికి ఇట్లుంటుంది చూడు, ఏం కనిపించదు ఏం చేయదు అన్నట్టు. ఆమె సైలెంట్ ఉందంటే ఏదో ఒక పని చేస్తున్నాను. మరి సైలెంట్ ఉన్నాడు ఎంతసేపు వదిలేస్తారా సప్న? సినిమా చూస్తుంది బాబా, నేను ఆడికెళ్ళి చూస్తూనే ఉన్నా. సినిమా చూసుకుంటే ఈ పని చేసినట్టుంది. చైర్ మీద కూర్చుంది. చైర్ ఎట్లా కూర్చుంది, ఇటు సైడ్ ఈపు పెట్టింది. ఈ ఒరిగేది ఉంటుందా, ఇటు నాకు అడ్డం పెట్టింది. నాకు ఎట్లా కనిపిస్తుంది? మంచిగా దానికి ఒరిగి టీవీ చూసుకుంటే ఇది ఇట్లా ఇప్పింది, ఇది ఇట్లా కింద పోసింది, అయిపోయింది పని. అట్లా ఉంటుంది నాని పాప పని. అందుకని ఆమె స్కూల్కు లీవ్ రావద్దు. అమ్మో సండే కూడా సండే కూడా రావద్దు ఆమెకు. అప్పుడేమో జర్ర 1 నిమిషం లేట్ అయితే తీసుకోపోరా పని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఇంటికాడ ఉంటేనే అబ్బాయి ఎప్పుడు పోతుందా అని అనిపిస్తుంది. కానీ పిల్లలు అంటేనే అంత కామన్. మరి ఘోరం ఈ మెడిసిన్ మీకు ఇట్లా వేసిందంటే ఆమె ఇంకొకసారి ఇంకేం చేస్తుంది? పోయి కూరలలో నీళ్ళు కూడా పోసిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? గుడ్ మార్నింగ్. ఏం చేసినావు నాన్న నిన్న? తమ్ముడు నందులున్నాయి ఆడ, నేనే అనుకొచ్చిన.
అమ్మ ఇంత మంచిగా ఒప్పుకున్నావు అమ్మా. ఇంకేమన్నా ఇక నేను ఇంత మంచిగా ఒప్పుకున్నాక ఏమన్నా అనుభూతి అవుతుందారా? స్కూల్ పోతున్నావు ఈరోజు? ఉందా స్కూలు? నువ్వు స్కూల్ కూడా బెస్ట్ ఇంటికాడ ఉండే కంటే కదా నాన్న. సరేపో. అదే సాన్ చెప్పి డైరెక్ట్ పెడుతున్నావు. ఒక్క చుట్టు కొట్టి వచ్చేసింది మొత్తం. మంచిగా వస్తుంది. గ్రేటే, సూపర్ అసలు. కొంచెం పెరిగితే ఎప్పుడు నీ బర్త్డే? చెప్పండి. 21 మార్చ్లే మన ఫస్ట్ కదా. మార్చ్ ఫస్ట్ మా పెళ్లి రోజు. మార్చ్ 21 పుట్టినరోజు. నూనె ఉంటుంది ఇంకొక సన్న డబ్బా ఇంకోటి అలాంటిది. ఏమైందిరా ఇంతసేపు రెడీ అవుతావు? ఏమైంది? నువ్వు అటు పోరా, అత్త దగ్గర పో. ఇట్రా క్రియాంష్, అత్త దగ్గర పో. ఏ క్రియాంష్, నన్ను పిన్ని అనుకుంటున్నావు నువ్వు? పిన్ని చీర కట్టుకున్నావుగా. పిన్ని చీర కట్టుకున్నా, పిన్ని స్వెటర్ వేసుకున్నావు, అందుకనే పిన్ని అంటున్నా. అరే నన్ను అడగలేవు కదా పొద్దున మళ్ళీ స్వెటర్. మరి ఏం లేపాలని చెప్పేసి. అవునా? అనుకున్నా. తొందరగా ఆమెకు జడయ్యి. ఇంకా 10 నిమిషాల టైం ఉంది. అదే మరి మళ్ళీ ఆడ డ్రాప్ చేసి రావాలా? వద్దు, మళ్ళీ ఆడ దింపేసి రావాలా? అన్న లేడు. అయితే మా అన్న ఏడిపోయిందంటే మా ఇంటికాడ ఇప్పుడు ఆ పిల్లర్స్కి వాటర్ పట్టాలి కదా. ఇక మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు, అందుకని చెప్పేసి అన్న పోయిండు. ఇప్పుడు ఆమెకు 2 జుట్లా ఒకటేనా? ఒకటే జుట్టు. 2 జుట్లు ఏమంటది కానీ నేను ఎందుకే టైం సరిపోదు. ఈ బుట్టుకంత జుట్టుకే టైం సరిపోదా? ఎంటికలు అన్ని బయటికి రావాలి. జుట్టు క్లిప్పులు పెట్టాలి. ఒక్కొక్కరు ఎంత మంచిగా చేస్తారు. వేయచ్చు. సాయంత్రం వచ్చాక అవి ఎట్లయితే తెలుసా? తెలుసులే. ఒక జుట్టు పోతుంది, ఒక జుట్టు ఉంటుంది. మరి ఎందుకు మరి మంచిగా ఇట్లా ఉంటేనేమో సాయంత్రం వరకు అయినా అట్లా ఉంటుంది. క్రియాంష్ ఇవేళ్ళ పోతుంది చూడు. క్రియాంష్, క్రియాంష్ అమ్మో నాకు ఒకటే క్లిప్ ఉంది రో. నాకు ఒకటే క్లిప్ ఉంది నాన్న. మొత్తం మస్తు సర్డ్ అయింది కదా దీనికి. అది ప్లేజర్ పెట్టాలి. మేము తయారు చేసి పెడదామంటే ఇప్పుడు ఆమెను డ్రాప్ చేసి ఎవరికి? తమ్మునికా? కానీ ఏమన్నా భయపడ మరి నా చెప్పినా తినకపోతే సూది ఇప్పిస్తామని చెప్పినా మేమైతే. ఇప్పిమంట ఇంజక్షన్ నేను తీసుకొస్తా. ఒకటి ఉంది మా ఇంట్లో. ఇంట్లో ఉంది ఒకటి ఆల్రెడీ. అరే అప్పుడు అమ్మకి ఇస్తుండే కదా. అమ్మకి ఇంజక్షన్స్ ఇయ్యలే అప్పుడు గొర్రెల కోసం అని చెప్పి తీసుకొచ్చా. ఇంజక్షన్లు గిమ్మకి ఇస్తావా? అండ్ మంచిగా చదువుతుంది, ఫ్రెష్ ఇవ్వలేదు. వాటికి దగ్గు ఇట్లా లేచినప్పుడు లిక్విడ్స్ ఉంటే దాంతో పోస్తుండే అన్న. వాడు చూడు ఎట్లా వస్తుండవు. తాడుతుంది జెర్సేపు ఆడినా నేను. ఈ జుట్టుకే 30 తిప్పలు పెడుతుంది. అందుకే జుట్టు తొందరగా పెరగాలి. తొందరగా పెరిగింది అనుకో రిబ్బన్స్ వేస్తే అయిపోతుంది, తొందరగా అయిపోతుంది రిబ్బన్స్. కానీ పెరుగుతలేవు. ఆమె ఎక్కువ ఇష్టం కదా, ఆమెకు జుట్టు ఎక్కువ పెరగదు. నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళకి పెరగనే పెరగదు కదా నాని. నిన్న ఏమంటుంది నైట్ వండుకుంటప్పుడు, నువ్వు ఫస్ట్ నాకు జుట్టు అయ్యి రబ్బర్ పెట్టు అని అంటుంది. ఆమెకు ఒక జుట్టు అంటే ఇష్టం, కానీ స్కూల్ గట్ల ఒక జుట్టు వేస్తే గలీజ్ ఉంటుంది. బాగుండదు, చిన్నపిల్ల కదా. ఏ క్రియాంష్ అంతేనా? ఇప్పుడు జడ వేసి బొట్టు పెట్టేసి అయిపోతుందా? పాలు తాగిపించినాయి ఇప్పుడు దాకానే. బాదం కూడా తినేసింది. నువ్వు బాక్స్ పెట్టేసి నువ్వు అయిపోయింది. మేము దింపి రావాలి ముందు పోయి. నేను దింపేసి వస్తుంది. మరి నువ్వు వానికి అది పెడతావా నెప్లైజర్? కాదు కదా. అమ్మో నిన్నైతే నాకైతే మస్తు భయమైంది తల్లి. ఎట్లా ఆగుకుంటురాదు. ఏమైందిరా? ఫోన్ వస్తుంది. పోరా పోతావా జాతి స్కూల్ బస్ కాడికి? పోతా. దింపేసిరా. దింపేసి వస్తా. బండి లేదుగా నడుచుకుంటూనే పోతాం. నడుచుకుంటూనే పోవాలి. టైం కూడా 8 అవుతుంది. 8 అవుతుందా? దబ్బున పోయి. బాగుంది. అప్పుడు వేసుకునేటోళ్ళం పెన్నులు పెట్టుకొని కొప్పులు. ఇప్పుడు మళ్ళీ స్కేల్ పెట్టి మీకు ఇట్లా దింపితే ఇట్లా రౌండ్ జుట్టు. కానీ ఎక్కువ పెన్నే ప్రయోగం. సింపుల్గా అయిపోతుంది. కానీ ఎన్ని స్టైల్ జుట్టు కంటే కుప్పైనా ఏం తెలుసా, ఎలాంటి రిస్క్ ఉండదు, దేనికి ఇబ్బంది కాదు. బయట పోయినా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు రెడీ అయ్యి జుట్టు వేసుకుని పోయినాం అనుకో, పోయినాక రియాక్షన్ చూడాలి. ఈ గాలికి ఇటు పోతుంది, ఇది ఇటు పోతుంది. నిన్న నా జుట్టు ఎట్లయింది ఎట్లా అవుతుంది.
క్రియాన్సు చూడు ఎట్లా చూస్తుండో ప్రియాంశు. అని అందరూ ఎవరు ఏడుంటే ఆయన కూడా ఆడనే ఉంటుండు. నేను బయట బ్రష్ చేసుకోవడానికి నేను వచ్చిన, నువ్వు ఆమెను దింపడానికి నువ్వు బయటకు వచ్చినావు. ఆమె ఉయ్యాలలో ఆడుతుంది, ఇంట్లో ఎవరు లేరు, నేను ఎవరు బయటకు అప్పుడే అబ్బా దింపి రాపరు అది ఆమెను అట్లనేగా. టైం అయింది అప్పుడే 8 అవుతుంది. లేచినావారా బాబు? చెల్లె అందుకే పోతాను అని అనుకుంటుంది. అయిపోయిందా అలా? డ్రాప్ చేసి వస్తాను. ఎంతసేపు చిన్న పిల్లలు గిడికే ఉంది. చిన్న పిల్లలే కానీ వాటర్ ఎట్లా తాగుతున్నాయి? కొన్ని తాగుతాయి. సరే మరి దింపి రాపోయి మన పోయి అతనా 8 అవుతుంది. నేను ఉంటాను నన్ను రమ్మని. బస్సు కొట్టలే కదా సప్న? 8 అవుతుంది. మరి ఆరని వినిపించినాక ఆయన బండి మీదగా. సరే ఆరని సాక్స్లు ఎందుకు వెళ్ళి? ఇప్పుడే వచ్చింది బయటికి. ఇప్పుడే వచ్చింది బయటికి. చలి పెడుతుందంటే లోపల. లేవరా లోపల లేవరా. నేను బయట నాడు నెప్లైజర్ పెడదాం ఇక. నెప్లైజర్ పెడదాం పన్నాడు. ఏమో తెచ్చేసిన పెడదాం అన్ని రెడీ చేసుకోను. మమ్మీ రాదురా. అమ్మ నేను రానాని తమ్మునికి అది పెట్టాలి. అట్లా పెట్టద్దు, అట్లా తిరగదు, కళ్ళు తిరుగుతాయి. తప్పు తెలుసుకో. రాత్రి ఈ తమలపాకు కొద్దిగా వేడి చేసి దీనికి కొంచెం జెండు బాంబు పెట్టి ఇట్లా ఈ తలపైన పెట్టి ఇప్పుడు తీస్తే ఇది పరిస్థితి. అంటే సర్ది గుంజాలంటే ఇది ఎర్రగా అయిపోతుంది అన్నట్టు, తెల్లగా. అంటే ఇది యాక్చువల్లీ ఉండాల్సిన కలర్ గ్రీను, కానీ వీటిలో ఎండిపోయినట్టు అవుతుంది. అంటే సర్ది గుంజాలంటే సర్ది ఉంటే ఇట్లా అవుతుంది అన్నట్టు. ఇది నిన్న ఇట్లా అయింది, ఇవాళ ఇట్లా అయింది. దాన్ని ఏమంటారు? విక్స్ పెట్టింది, జెండు బామ్ కాదు. జెండు బామ్ కాదు మరి, విక్సే పెడుతుంది. జెండు బామ్ పెట్టదు చిన్నపిల్లలకి. నువ్వు ఇందాక జెండు బామ్ అన్నావు. జెండు బామ్ జెండు బామ్ కాదు మరి, విక్సే పెడతారు. అమ్మ అయిపోయింది, పోతావా మరి? అయిపోయినా? గుడ్ బాయ్ క్రియాన్స్ నాన్న. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం చదివి తినేస్తున్నావు ఇంత తొందర? ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందని చెప్పిన నేను. హలో స్వప్న, ఏం చేస్తున్నావు? వాట్స్ టిఫిన్ టుడే? ఉప్మానా? అబ్బా చాలా రోజులు అవుతుందిలే. ఇట్లా గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇస్తే మనకి కొంచెం అమ్మయ్య అనిపిస్తుంది. అరే రే రే, ఏం స్వప్న అట్లా తీసేసినావు? అది ఎందుకు అట్లా తీసేయాలన్నా? గలీజ్గా అనిపిస్తే తీసేస్తారా అట్లా? అంటే మళ్ళీ గంజి చంపినప్పుడు బురుగు అట్లనే ఉంటుంది అయితే అందుకని చెప్పి తీసేస్తా. అంటే అందరు తీస్తారా అట్లా? మనమేనా? అందరు తీస్తారు. షూర్, పక్కా. సప్నక్క, ఇంకా నువ్వు చెవులలో పత్తి పెట్టుకుంటావా? క్వశ్చన్కి ఆన్సర్. పెట్టుకుంటా. అంటే స్వెటర్ వేసుకోబట్టి వేసుకోదు, నెత్తి కట్టుకోబట్టే కట్టుకోదు. మా ఊర్లో చలి ఎక్కువ, మాది అడవి మసీద్. అంటే అడవి ఎక్కువ మొత్తం అడవి ఉంటుంది మాది, చుట్టుపక్కల మొత్తం అడవి ఉంటుంది. ఒక 200 ఇళ్ళు ఏమో ఉంటాయి అంతే, ఎటు చూసినా అడవి ఉంటుంది. అందుకని అడవిలా చలి ఎక్కువ ఉంటుంది, చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ముందుకు ఇంకా పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా గాలి విపరీతంగా వస్తుంది, చల్లగా వస్తుంది. పిల్లలు పెద్దగా పెరిగేదాకా కష్టమే. ఇప్పుడు నువ్వు ఇంత జాగ్రత్త తీసుకున్నా మీకు ఇంత సర్ది ఉంది. మరి ఇంకేం చేయాలి చెప్పు, నేను కానీ తప్పదు. అందుకని అసలు మొత్తం ప్యాకప్ అయి ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎంత అంటే పిల్లలకి ఏమైనా తల్లిదే బాధ్యత. అంటే తల్లి ఏ విధంగా ఉంటే రైట్, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈయనకు సర్ది అవుతుందంటే అర్థం ఆయన మంచిగా ఉన్నా కూడా నువ్వు చలిలో తిరుగుతున్నావు కాబట్టి ఈయనకు సర్ది అవుతుందని అర్థం. ఇప్పుడు నాన్న పాప ఏజ్ అయితేనేమో ఏం కాదు, వెదర్ వల్ల అట్లా అవుతుందని అనుకోవచ్చు. రైట్, ఆమె ఇప్పుడు మన దగ్గర పాలు తాగుతలేదు కాబట్టి ఆమెకి వెదర్ చేంజ్ ఇంకా కూల్ ఏమన్నా తిన్నది అని అంటే ఆమెకు సర్ది అవుతుంది అంటే నమ్మొచ్చు. కానీ క్రియాన్స్ అట్లా ఉన్నప్పుడు అయితే తప్పదు. ఈసారి రెడీ చేసుకున్నావు? ఏ సారి కట్టుకుంటున్నావు? ఇంకా నేను ఏం రెడీ చేయలేదు బాబా. ఫస్ట్ అవును, శిరీష్ ఎప్పుడు వస్తుంది? ఏమో తెలియదు. తమ్ముడు పోతా అన్నాడు అంట, చెల్లెకి ఫోన్ చేస్తే వస్తా అన్నాడు అన్న అని చెప్పిందంట. కానీ మరి ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఇంత దబ్బున పోయి అంత దబ్బున వస్తే మంచిగా, ఎందుకంటే మళ్ళీ చలిలో తిరిగిపోతుంది ఇది. క్రియాన్స్ కానీ 5 o'clock పెట్టుకున్నాం, ఇటు కాకుండా నాకు అదే మాడిపోతుంది వాసన వచ్చేసి. ఉప్మా వేయాలంటే తప్పకుండా ఇట్లా ఫ్రై చేయాలి, రవ్వ వేయించుకోవాలి తప్పకుండా. అవునా? నెయ్యి వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నువ్వు నెయ్యి తినవు. అమ్మో, నెయ్యి అంటేనే చాలా అమ్మ దూరం ఉంటుంది. అవును కాదు, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ ప్రిపేర్ అయినా స్వప్న? నేను ఏం ప్రిపేర్ కాలే బాబా. ఏం అడిగినా నాకు తెలియదు, మా ఆయనకు తెలుసా. మరీ గటే మరి, ఇక నీ క్వశ్చన్ నీకుంటే నా క్వశ్చన్ నాకుంటే అలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఏ క్వశ్చన్లు అడగాలని. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. డబ్బున పెడితే అయిపోవు కదా అని అనిపిస్తుంది. అంటే ఒకసారి ఆమెకి ఫోన్ చేసి అడుగు. అట్లా ఉండదమ్మా, కెమెరామెన్లు ఉంటారు ఆడ, మొత్తం సెటప్ ఉంటుంది, అవన్నీ చేంజ్ చేయాలి. అంటే ఇక్కడికి 3కి పోతేనే ఆడ 5కి 4:30, 5 అన్న కాడ 5:30 కూడా కావచ్చు స్టార్ట్. 5 o'clock స్టార్ట్ చేస్తే 6 o'clock కంప్లీట్ చేసుకొని 7 o'clock డిన్నర్ బయట చేసి వచ్చేసేద్దాం. కానీ జ్యోతి వాళ్ళకి ఫుడ్ ఎట్లా మరి సాయంత్రం? ఏమో తెలియదు. జ్యోతి వస్తాను అవును కానీ వస్తుంది, మరి ఇప్పుడు వస్తా ఒక్కతే ఉంటుంది. రైట్, ఓకే. మరి నాయన ఉంటేనేమో ఉంచిపోయినా ఏం కాదు. నాయన కూడా ఆనే ఉన్నాడు, ఇల్లుకే తాళం ఉంటుంది. ఆ మొక్కతో ఏం చేస్తాడు, గిరి డ్యూటీ పోతాడు. రైట్ రైట్. మనం వచ్చేసరికి గిరి వచ్చేసరికి అదే టైం అవుతుంది. ఆడ బయటకు వస్తే పిల్లల్ని. సో సాయంత్రం అయితే
మనం ఫస్ట్ ఇంటర్వ్యూ పోతున్నాం. ఫస్ట్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంటర్వ్యూ పోతున్నాం. అంటే ఉత్తగా మనం కూడా ట్రై చేసినాం, గుర్తుందా? మనం ఇంట్లోనే మనం చేసినాం. రైట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే రైట్. వాళ్ళలాగా ట్రై చేద్దామని చేసినాం కానీ మనది ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ ఏం కాదు. అప్పుడు ఎంత 5,000 సబ్స్క్రైబర్లు ఉండే అప్పుడు. 5,000 మంది అప్పుడప్పుడే స్టార్టింగ్. అదే మరి